హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ డి మమతా రవి వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఈరోజు నేనైతే మీ అందరికీ ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాం. సో ఆ స్వీట్ నేమ్ మీరే కామెంట్ చేయండి కొద్దిగా రెసిపీని అయితే చూసేసి. సో ఇది స్టార్టింగ్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని కొద్దిగా ఆ షుగర్ ఎంత తీసుకుంటారో అంతే క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకొని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసేసుకోండి. తర్వాత మీ కన్వీనియంట్లో ఉండే ప్లేట్స్ కానివ్వండి, పళ్ళెం కానివ్వండి, ఏదైనా కానీ మీ కన్వీనియంట్లో ఉండేవి తీసుకొని దానికి గీ అయితే అప్లై చేసేయండి. సో ఆ గీ అప్లై చేసేసి పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ఏ స్వీట్ అయినా కానివ్వండి, యాలక్కి ఫ్లేవర్ లేకుండా స్వీట్ ఎలా ఫినిష్ అవుతుంది చెప్పండి. సో అందుకే నేనైతే ఒక స్వీట్ లోకి ఒక 4 to 5 యాలక్కీని అయితే దంచేసుకున్నాను. తర్వాత మనం ఏదైతే ప్లేట్స్లోకి గీ అయితే అంటించేసుకున్నాం చూడండి, దాంట్లోకి కొబ్బరి తురుమును అయితే అలా పైన స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. ఇలా కొద్దిగా వేసేసుకోండి, మీ చేతితోనే వేసేసుకోండి. ఆ తర్వాత ఏదైతే షుగర్ సిరప్ మనం ముందే పెట్టాం కదా, సో అది తీగ పాకం వచ్చేంత వరకు ఉంచండి. సో ఇప్పటికైనా మీకు స్వీట్ నేమ్ తెలిసిందా? సో నేను చెప్తాను లాస్ట్కి. ఈ స్వీట్లోకి నెక్స్ట్ ఈ పౌడర్ని అయితే కలిపేసుకున్నాం. సో ఈ పౌడర్ కలిపిన తర్వాత సో ఇదైతే నీట్గా ఉండలేకుండా కలుపుకోవాలి. సో సర్లే ఇంకా నేనే చెప్పేస్తాను ఈ స్వీట్ నేమ్ వచ్చేసి. సో ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కర్దెంట్ అనమాట. ఈ పౌడర్ నేమ్ కూడా నేను ఇంతకుముందు రివీల్ చేయలేదు. సో ఈ పౌడర్ నేమ్ వచ్చేసి పుట్నాల పప్పు పౌడర్, అదే పప్పుల పొడి. సో వేసేసి బాగా షుగర్ సిరప్లోకి వేసి ఉండలు లేకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ఏదైతే ప్లేట్లో గీ అండ్ కొబ్బరి వేసి పెట్టుకున్నామో దాంట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకొని నీట్గా 5 minutes ఇలా స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. తర్వాత పైన కోటింగ్ కూడా కొబ్బరి తురుముతో అయితే చేసేసుకోండి. తర్వాత మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్కి ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో మేమైతే నార్మల్ రెక్టాంగిల్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాం. కొద్దిగా డైమండ్ షేప్ కూడా వస్తుందిలేండి దాంట్లోనే. ఈ షేప్స్లో అయితే మేము కట్ చేసుకున్నాం. మీ కన్వీనియంట్గా మీకు ఇష్టమైన షేప్స్లో మీరైతే కట్ చేసేసుకోండి. ఈ స్వీట్ పర్సనల్గా నాకైతే చాలా 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 ఇష్టం. చాలా స్మూత్గా, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. అంత టేస్టీగా, అంత బాగుంటుంది. సో మీలో కూడా ఎవరైనా కానీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో చెప్పేసేయండి.